అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే నేను సుమతి చింతల. తోటలో వీడియోస్ పెట్టి చాలా రోజులు అయిపోయిందండి. మీకు లాస్ట్ వీడియోలో నేనైతే చెప్పాను ఇలా వర్క్ జరుగుతుంది, నేను పెడతాను వీడియోస్ అని. సో తోటలో వర్క్ ఏమీ లేకపోవడం వల్ల నేనైతే ఛానల్లో కూడా యాక్టివ్గా ఉండలేకపోతున్నాను అనమాట. వర్క్ జరుగుతూ ఉంది, చాలా టైం పడుతుందండి. సో అందుకని ఈరోజు మీకు తోటలో ఏం వర్క్ జరుగుతుంది, ఆ ప్రోగ్రెస్ ఎలా జరుగుతుంది, అలాగే ఈ నెల నేను కొంతమందికి విత్తనాలు కూడా పంపించానండి, ఆ అప్డేట్స్ కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఈ మంత్ నేను ఫ్రీ సీడ్స్ గివేవేలో ఇస్తున్న విత్తనాలు అనమాట. ఇందులో రకరకాల విత్తనాలు ఇస్తున్నానండి. సో టోటల్గా 1 2 3 4 5 6 7 7గురికి అయితే ఈ నెల పంపిస్తున్నాను. 7గురు మెసేజ్ చేశారు నాకు పంపించమని. సో అందులో ఎవరెవరి పేర్లు ఉన్నాయో ఎవరెవరు పంపిస్తున్నానో. ఈ కొరియర్ వచ్చేసి సూర్యనారాయణ గారండి. ఈ కొరియర్ వచ్చేసి సాయిలీలా గారు, వెంకటేశ్వర్లు గారు, నిలోవన గారు, విజయలక్ష్మి గారు, ఆశాజ్యోతి గారు, జగన్మోహన్ గారు. వీళ్ళకైతే నేను ఈ నెల ఫ్రీగా ఆర్గానిక్ సీడ్స్ అయితే పంపిస్తున్నాను. ప్రస్తుతానికి ఇలా ప్యాచులు లాగా చేస్తున్నామండి, మడుల్లాగా. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలంటే చాలా టైం పడుతుంది, అందుకే స్లోగా ఒక్కొక్క ప్యాచ్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఇదిగోండి ఇలాగా ఇదొక ప్యాచ్, ఇది ఆల్రెడీ చెత్త అంతా పీకేసి, గడ్డ అంతా పీకేసి ఆల్రెడీ మట్టిని గుల్ల చేసి దాని మీద ఎరువు వేశారండి. ఇది ఆవు ఎరువు మరియు మేకల ఎరువు కలిపి వేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఈ ప్యాచ్ని ఒక 1 వీక్ ఇలాగే వదిలేసిన తర్వాత ఇప్పుడు 4 ప్యాచెస్ చేసుకున్నాము. ఇదొకటి, ఇదిగోండి అక్కడ కనబడుతుంది, అదొకటి అనమాట. సో ఈ 4 ప్యాచుల్లో 4 వెరైటీ ఆఫ్ వెజిటేబుల్స్ వేద్దామని నా ఆలోచన. లేదంటే 2 ప్యాచుల్లో టొమాటో, 2 ప్యాచుల్లో మిర్చి స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వాటితో. మనకి ఎక్కువ అవి కావాలి కాబట్టి అలా షురూ చేస్తున్నాం అనమాట. చాలా టైం అయితే తీసుకుంటుందండి. ఇదిగోండి ఇలా చాలా టైం తీసుకుంటుంది అనమాట. మాన్యువల్గా చేయాలి కదా, తవ్వాలి, గడ్డి పీకాలి, ఎరువు వేయాలి, కుళ్ళబరచాలి, ఎరువేసి నానబెట్టాలి. సో అందుకని ఈ మధ్య గార్డెన్ వీడియోస్ అయితే నాకేమీ లేవన్నమాట చూపించడానికి. సో అదండి. ఇదిగోండి ఈ ప్లేస్ వచ్చేసి ఇక్కడంతా ఆకుకూరలు అయితే ప్లాన్ చేస్తున్నాము. ఇక్కడ కుప్పలు కనిపిస్తున్నాయి కదా మీకు. కుప్పలు ఏంటంటే ఆల్రెడీ గ్రో బ్యాగ్స్లో, అలాగే బ్లాక్ టబ్స్లో ఉన్న మట్టిని అయితే మళ్ళీ ఇలా వేసామన్నమాట. ఈ మట్టిలో యాక్చువల్గా మేము పెట్టి చేసింది ఏమీ లేదండి. అప్పుడైతే నేను బాగా ఆవెరువు అన్ని ఆర్గానిక్ ఇన్పుట్స్ వేసి నానబెట్టిన మట్టి అనమాట ఇది. అంటే ఆ టబ్స్లో కూడా అలా ఉండిపోయింది, ఫ్రెష్గానే అనిపించింది, మట్టి తీసేయడం ఇష్టం లేక. ఇప్పుడు మళ్ళీ ఈ మట్టిలోనే నేను ఏం చేశానంటే ట్రైకోడర్మా విరిడి, అలాగే ఇదంతా ఈ నల్లగా కనిపించేదంతా నేను ఇదివరకు ఎప్పుడో చేసుకున్న కొన్ని మిక్స్ ఆఫ్ ఆర్గానిక్ ఇన్పుట్స్ అండి. అవి అన్నీ వేసేసి ఇలాగా మళ్ళీ ఇందులో కొంచెం ఆవెరువు కలపమన్నాను. ఆవెరువు కలిపేసేసి వీటిల్ని మళ్ళీ యథావిధిగా ఈ టబ్స్లోకి, గ్రో బ్యాగ్స్లోకి ఎత్తేమని చెప్పాను అనమాట. వర్షం ఆగిన తర్వాత కొంచెం వర్షం లేని రోజున చేయమని చెప్పాను. ఈ వర్షం వల్ల కూడా చాలా డిలే అయిపోతుందండి ఇక్కడ అంతా. సో ఇదిగోండి ఇక్కడ ఈ బ్లాక్ టబ్స్ వీటిల్లో పెట్టిన తర్వాత నా ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మనం మొక్కలు పెడుతూ ఉన్నాం కదా, సో అవి అవుతూ ఉంటాయి. ఈలోపు వీటిల్లో శాప్లింగ్స్ వేద్దామని, అంటే సీడ్లింగ్స్ కాదండి, సీడ్సే వేయాలన్నమాట వీటన్నిటిలో. నా దగ్గర రకరకాల టొమాటోలు, వంకాయ మరియు మిర్చి వెరైటీస్ ఉన్నాయి. ఫస్ట్ అవన్నీ ఇక్కడ వేసేసుకుందాము. ఇవి శాంప్లింగ్స్ కింద తయారైన తర్వాత ఇలా ప్యాచులు లాగా వర్క్ చేస్తూ ఉన్నాం కదండి. సో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఒక్కొక్క వెరైటీ ఆఫ్ ఒక టొమాటో మొక్క, ఒక వంగ మొక్క అలా పడేసి రకరకాలు పెంచుదామని ఆలోచన అనమాట ఈసారి సీజన్కి మాత్రం. అలా పెంచినప్పుడు వచ్చిన విత్తనాలు మాత్రం మీ అందరికీ తప్పకుండా ఇస్తానండి. కొంచెం పేషెన్స్గా ఉండండి నాతో. ఒక 3 months అన్నా 4 months అన్నా పడుతుంది నాకు విత్తనం చేతికి రావడానికి. సో ప్రస్తుతానికైతే ఇలా జరుగుతూ ఉన్నాయి. అక్కడ వేసి పెరిగిన తర్వాత నేను మీకు విత్తనం చేసి ఇవ్వగలను. ఇదిగోండి ఇక్కడ గ్రో బ్యాగ్స్లో కొన్ని చిక్కుడు మొక్కలు ఉన్నాయి, అలాగే ఇక్కడ కూడా కొన్ని చిక్కుడు మొక్కలు ఉన్నాయండి. ఇవి యాక్చువల్గా పెట్టే నేను 2-3 months అయిపోతుంది. ఇప్పుడిప్పుడే ఇదిగోండి, ఇది నేను పొట్టి కణుపు చిక్కుడు అనుకుంటున్నా, తెలియదండి, విత్తనాలన్నీ ర్యాండమ్గా పెట్టాను. ప్రస్తుతానికి ఇది పూత మీద ఉందండి. ఇక్కడ పువ్వులు చూసాను, ఇదిగోండి ఇప్పుడిప్పుడే పువ్వులు వేసుకొస్తుంది అనమాట. సో అందుకనే ఇప్పుడు మేమేమనుకుంటున్నాం అంటే, ఈ మొక్కని డిస్టర్బ్ చేయకుండా ఇన్ ద సెన్స్ అంటే చంపేయకుండా దీన్ని స్లోగా ఇక్కడ మట్టి తవ్వేసేసి దాన్ని భూమిలోకి దించేసి ఆవేరు అన్నీ బాగా వేసేసి కప్పేద్దాం అనుకుంటున్నాము. సో ఆ విధంగా అదేంటంటే డిస్టర్బ్ అవుతుంది. అలాగే బ్యాగ్లోనే ఉంది కదా, సో మనకి పెట్టడం ఈజీ అవుతుంది. అలా చేద్దాం అనుకుంటున్నాం. ఈ చిక్కుడు మొక్కని అక్కడ ఉన్నాయి కదా, ఆ చిక్కుడు మొక్కల్ని కూడా ఏవో ఒక 4 కాయలు కాస్తే కాసినట్టే కదండి, ఎంతో కొంత వస్తాయి కదా. సో అదే అలా చేసుకుంటున్నాము.
అండ్ ఈ మొక్క వచ్చేసేసి మనం సించిన నర్సరీ నుంచి లాస్ట్ టైం ఎప్పుడో తీసుకొచ్చి పెట్టిన శాప్లింగ్స్ అండి. అన్నీ పాడైపోయినాయి. బట్ ఈ మొక్క మాత్రము ఇందులోది అలాగే తట్టుకొని వచ్చి అసలు చూడండి ఆ పూత చూడండి ఎంత ఇగ్నోరెంట్గా వదిలేసినా కూడా మొత్తం బడ్స్ వేసుకొచ్చేసింది అనమాట. ఇంక అందుకనే నేను ఏం చేశానంటే ఆ అబ్బాయికి తీయొద్దని చెప్పాను. దీన్ని ఇలాగే ఉంచేసి మధ్యలో ఎక్కడైనా పెడదాము, పాలినేషన్కి హెల్ప్ అవుతుంది అని చెప్పి దీన్ని ఇలా గ్రో బ్యాగ్లోనే ఉంచేసానండి. చాలా బాగా పోస్తున్నాయి అనమాట. ఫుల్ బడ్స్ వచ్చినాయి. వర్షం పడేటప్పటికి పాపం వాటికి లైఫ్ వస్తుందిలేండి. ఇక్కడ 3 రకాల పచ్చిమిర్చి మొక్కలు కూడా ఉంటే వీటిని ఏంటంటే మళ్ళీ మట్టి మార్చేసి వాటిలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. ఎందుకంటే ఇవి కొంచెం రేర్ వెరైటీ ఆఫ్ పచ్చిమిర్చి అనమాట. ఇవి బాగానే ఉన్నాయి. ఇప్పుడు కొంచెం ఆర్గానిక్ ఇన్పుట్స్ వేసి నేను మంచిగా వీటిని ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అనమాట. సో నా బాధ ఏంటంటే ఇదిగోండి వైట్ మిర్చి చూసారా, ఇది రెగ్యులర్ బర్డ్స్ ఐ కాదనమాట. అంటే మనకు వైట్లో బర్డ్స్ ఐ ఉంటుంది. నేను ఇదివరకు కూడా మన ఛానల్లో పెంచాను. బట్ అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. ఇది కొంచెం క్లస్టర్స్ లాగా వస్తుందండి. మిరపకాయ కూడా కొంచెం సన్నగా ఉందన్నమాట. ఎందుకు ఇవి పోగొట్టడం ఈ మొక్కల్ని? ఒక్కొక్క మొక్క ఉంటే మనకి 2 కాయలు పండినా చాలండి విత్తనానికి. అంటే నేను అలా చేస్తానన్నమాట. తినడానికి రాకపోయినా ప్రస్తుతానికి విత్తనం అన్నా సేవ్ చేసుకునేలాగా. సో అందుకని వీటిని ఇలాగ ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇదిగోండి ఇది ఒక రకమైన సూర్యముఖి స్టైల్ వైట్ చిల్లీ. ఇది ఇక్కడ మీరు చూస్తున్నది ఇది బ్లాక్ పర్ల్ అంటామండి దీన్ని. సో మీకు కాయ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. ఇలాగా రౌండ్ కాయలాగా వస్తుంది. బట్ కంప్లీట్ డార్క్ బ్లాక్లో వస్తుందండి. అది పండిపోయిన తర్వాత మీకు కాయల రెడ్లోకి అవుతుంది అనమాట. ఇవి మొత్తం కాయలు ఎర్రగా పండిపోయినాయి అనుకోండి, ఇలా బ్లాక్ ఆకుల మీద ఇలా రెడ్ కాంబినేషన్లో ఉంటుంది అనమాట. ఆర్నమెంటల్ టైప్. దీనికి 2 కాయలు వచ్చినాయి అండి ఈ మొక్కకి. ఇదిగోండి ఒకటి ఆల్రెడీ పండింది. ఇప్పుడు దీన్ని నేను విత్తనానికి కోసుకెళ్ళిపోతాను. ఇదిగోండి పచ్చిగా ఉన్నప్పుడు అంటే చిన్నగా ఉన్నప్పుడు కాయ ఇలా ఉంటుంది అనమాట. అసలు మీకు ఇందులో కలిసిపోతుంది ఆకులు, ఆ బ్లాక్లో కనిపించదు అనమాట. ఇది పండితే కానీ దీని అందం తెలియదు అనమాట. ఇలా వస్తుంది ఫస్ట్ కాయ, తర్వాత పండితే ఇలా అవుతుంది. ఇప్పుడు దీన్ని నేను మీ ముందే ఇలా కోసేసి దీన్ని విత్తనం చేసుకొని విత్తనాన్ని అయితే ఇప్పుడు డెవలప్ చేస్తానండి. వేస్తాను ఇవి విత్తనాలు, మళ్ళీ మొక్కలు వస్తే మళ్ళీ పెడతాను. సో అలా ప్రస్తుతానికి 3 మిరపకాయ మొక్కలను అయితే సేవ్ చేశాను. ఇక్కడ ఒక చిల్లీ ప్లాంట్ ఉందండి. ఇది కూడా పాపం మొన్న ఎండలకు అలాగే ఇగ్నోరెంట్గా పెరిగిన మొక్క అనమాట. సో ఇది వచ్చేసి ఇది బ్లాక్ పర్పుల్ చిల్లీ అంటున్నారండి దీన్ని. ఇది ఇలాగ సగం బ్లాక్ సగం ఇలా ఉంటుంది. అంటే ఇది బ్లాక్ కలర్ కూడా కాదు, పర్పుల్ షేడ్లోనే వస్తుంది అనమాట. యాక్చువల్గా పాపం దీనికి బలం లేక ఇలాగ అయిపోయింది, కానీ ఇవి చూడడానికి పర్పుల్ కలర్లో కనిపిస్తాయి అనమాట. ఇదిగోండి ఇప్పుడిప్పుడే ఇవి కాయలు పండుతున్నాయి. ఇవి ఇంకా నేను ఏం చేశానంటే ఈ మొక్కని సరే విత్తనానికి వదిలేద్దాము, ఇవన్నీ విత్తనాలు చేసుకుందాం అని చెప్పేసి ఈ మొక్కని ఇలా వదిలేసాను అనమాట. చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో. ఇవి మాత్రం విత్తనాలు తయారైతే ఈ విత్తనాలు నేను నెక్స్ట్ టైం ఇస్తానండి తప్పకుండా మన వాళ్ళకి. ఇదిగోండి ఇక్కడ ఒక మొక్క ఉంది సేమ్ ప్లాంట్. ఇదిగోండి ఇక్కడ కూడా ఉందన్నమాట. ఇదిగోండి దీనికి కూడా ఉన్నాయి చూడండి కాయలు. ఇదిగోండి మిరపకాయలు. ఇది మామూలు మిరపకాయలా కనిపిస్తుంది, షేడెడ్ మిరపకాయలాగా. ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట. ఇదిగోండి ఇదేం పర్పుల్ షేడ్ వస్తుంది సగం, ఇటేమో గ్రీన్ షేడ్ వస్తుంది. కొంచెం పెద్ద సైజే వస్తుందండి, బలం లేక ఇలా ఉంది, కానీ ఇంత పొడుగు వస్తుంది అనమాట మిరపకాయ ఇది. సో ఇవి కూడా విత్తనాలు చేస్తున్నాను. ఇవి కూడా ఇంక్లూడ్ చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను నెక్స్ట్ టైం నేను. అలాగే మీకు ఈరోజు ఒక సీడ్ సెల్లర్ గురించి కూడా చెప్తానండి. వీళ్ళు వచ్చేసి ఆర్గానిక్ సీడ్స్ గార్డెన్ అనమాట. వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఫామ్లో సొంతంగా చేసిన ఆర్గానిక్ విత్తనాలని అమ్ముతున్నారు. సో వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ యూట్యూబ్ ఛానల్, అలాగే వాళ్ళ వాట్సాప్ నెంబరు నేను అన్ని స్క్రీన్ మీద అయితే షేర్ చేస్తాను. సో వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళ తోటలో అక్కడ వాళ్ళ చేతులతో పండించిన ఆర్గానిక్ విత్తనాలను అయితే మనకు అమ్ముతున్నారనమాట. సో వీళ్ళ క్యాటలాగ్ చూసి నాకు చాలా బాగా అనిపించింది. మంచి మంచి సీడ్ కలెక్షన్ ఉందన్నమాట వీళ్ళ దగ్గర. సో అందుకని వీళ్ళ దగ్గర నుంచి అయితే నేను విత్తనాలు అయితే తెప్పించుకున్నాను. ఏమేమి విత్తనాలు తెప్పించుకున్నానో మీకు ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇన్ని విత్తనాలు అయితే నేను తెప్పించుకున్నానండి. ఇందులో ఆకుకూర విత్తనాలు ఉన్నాయి, తర్వాత సొర విత్తనాలు ఉన్నాయి, నేతి బీర, చిక్కుళ్ళు రకాలు ఉన్నాయి, బీర రకాలు ఉన్నాయి. ఇది ఒక టైప్ ఆఫ్ వైట్ పచ్చిమిర్చి అండి. మనకి సూర్యముఖిలు ఇప్పుడు మనం వైట్ చూస్తున్నాం కదా, అవి లాంగ్ అనమాట. నాకు ఆ ఫోటో చూసినప్పుడు కూడా చాలా బాగా అనిపించింది. ఈ మిర్చి ట్రై చేద్దామని ఇది కూడా తెప్పించాను అనమాట. ఇదిగోండి వంగ విత్తనాలు, టొమాటో విత్తనాలు, ఇదేమో దాలియా మిక్స్, ఇలాగ కొన్ని రకాల విత్తనాలు అయితే తెప్పించుకున్నానండి. బట్ ఓవరాల్గా వీళ్ళ క్యాటలాగ్ చూస్తే మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి. ఎవరికన్నా కావాలనుకుంటే వాళ్ళని అయితే తప్పకుండా కాంటాక్ట్ చేయండి. మంచి మంచి ఆర్గానిక్ విత్తనాలు ఉన్నాయి. మనం ఇప్పుడు బయట కొనుక్కుంటున్నాం అనుకోండి, అన్ని విత్తనాలని నమ్మలేకపోతున్నాము, అందరూ మోసం చేసేస్తున్నారు అనమాట. ఇలాగ చక్కగా ఆర్గానిక్గా పండించే వాళ్ళ దగ్గర వాళ్ళ సొంత విత్తనాలు కొనుక్కుంటే మనకు కూడా జర్మినేషన్ రేట్ అనేది చాలా బాగుంటుంది అనమాట.
సో చూసారు కదండి, మీకు కూడా ఇలాగే ఆర్గానిక్ విత్తనాలు కావాలనుకుంటే ఆర్గానిక్ సీడ్స్ గార్డెన్ వాళ్ళని అయితే కాంటాక్ట్ చేయండి. నేను వాళ్ళ వాట్సాప్ నెంబరు అలాగే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ప్రతిదీ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అని నేను డిస్క్రిప్షన్ బాక్స్ మీద ఇస్తాను. అలాగే స్క్రీన్ మీద కూడా వాళ్ళ నెంబర్ని అయితే నేను స్క్రోల్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వాళ్ళని కాంటాక్ట్ చేసి విత్తనాలు అయితే కొనుక్కోండి. అదండి ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.